సీఎం హేమంత్ సోరెన్ అరెస్ట్ 7 గంటల సేపు విచారించిన ఈడీ. హేమంత్ సోరెన్ పై ల్యాండ్ స్కామ్ ఆరోపణలు. సీఎం పదవికి రాజీనామా చేసిన వెంటనే అరెస్ట్ చేసిన ఈడీ సమన్లపై హైకోర్టును ఆశ్రయించిన సోరెన్. ఆడుదామాంధ్ర క్రీడా పోటీలు ముగింపు వేడుకలకు వైఎస్ జగన్. ఈ నెల 6న విశాఖలో క్రీడా పోటీలు ప్రారంభం. వైఎస్ఆర్ క్రికెట్ స్టేడియంలో ముగింపు కార్యక్రమం. పలు అభివృద్ధి పనులకు సీఎం ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు. జమ్మూ కాశ్మీర్లో రోడ్డు ప్రమాదాలు, 10 మంది దుర్మరణం, మరో 14 మందికి తీవ్ర గాయాలు. లోయలోకి ప్రయాణికుల వాహనం దూసుకెళ్లిన ఘటనలో 8 మంది మృతి. సోన్ కట్టర్ వాహన ప్రమాదానికి గురైన ఘటనలో 2 మృతి. మృతులకు 5 లక్షల పరిహారం. నేడు మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నిర్మలా సీతారామన్. అరుదైన ఘనత సొంతం. ఇప్పటి వరకు వరుసగా 5 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన నిర్మలమ్మ నేడు ప్రవేశపెట్టనున్న మధ్యంతర బడ్జెట్ 6ది. ఎన్నికల తర్వాత పూర్తిస్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టనున్న కొత్త ప్రభుత్వం. తాజా బడ్జెట్లో మహిళలు, రైతులను ఆకర్షించే ప్రకటనలు ఉండే అవకాశం. ఎమ్మెల్యేగా నేడు కేసీఆర్ ప్రమాణ స్వీకారం. ఆ వెంటనే ప్రతిపక్ష నేతగా బాధ్యతల స్వీకరణ. కామారెడ్డిలో ఓడి, గద్వాల్లో గెలిచిన బీఆర్ఎస్ అధినేత ఫామ్ హౌస్లో జారి పడటంతో తొంటికి గాయం. ఆపరేషన్ తర్వాత కోలుకున్న కేసీఆర్ నేడు మధ్యాహ్నం 12:45 అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం. ఎన్నికలకు కోలీవుడ్ నటుడు విజయ్ రెడ్డి. పార్టీ పేరిదే. 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా విజయ్ పావులు. త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికల బరిలోకి దిగడం ద్వారా అనుభవం సంపాదించే ఎత్తుగడ. ప్రజలు, అభివృద్ధి, తమిళనాడు కలిసి వచ్చేలా పార్టీ పేరు. ఇప్పటికే ఎన్నికల సంఘం వద్ద నమోదు. ఉత్తుత్తి పెళ్లిళ్లతో ప్రభుత్వం సొమ్ము జోబులో వేసుకునే యత్నం. 8 మంది అధికారులపై కేసు. ఉత్తరప్రదేశ్లోని బలియా జిల్లాలో ఘటన. నిరుపేద యువతీ యువకులకు అందించే 50,000 రూపాయల కోసం అధికారుల కక్కుర్తి. యువతీ యువకులకు డబ్బు ఆశ చూపి వధూవరులుగా వేషాలు. వీడియో వెలుగులోకి రావడంతో రంగంలోకి దిగిన పోలీసులు. రైతు కంటనీరు. భారీగా పడిపోయిన ఉల్లి ధర. కిలో ₹3 అమ్మకం. ప్రభుత్వం ఉల్లి ఎగుమతులను నిలిపివేయడంతో ఉల్లి ధరలు బాగా పడిపోయాయంటూ రైతులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. మార్కెట్లో కిలో ఉల్లి ధర ₹3 నుంచి ₹4 పలుకుతుంది. హైకమాండ్తో నేను మాత్రమే ఎందుకు ఘర్షణ పడాలి? బాలినేని శ్రీనివాసరెడ్డి. మాగుంటకు ఒంగోలు ఎంపీ టికెట్ ఇవ్వాలని పట్టుబడుతున్న బాలినేని జిల్లాలోని ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలు ఈ విషయంలో పట్టనట్టు ఉంటున్నారని విమర్శ. ఎంపీగా ఎవరిని ప్రకటించినా అభ్యంతరం లేదన్న వ్యాఖ్య. నాంపల్లి ఎగ్జిబిషన్లో భర్త వెకిలి చేష్టలు. చెంప పగలగొట్టిన భార్య. మహిళను తాకుతూ అసభ్య ప్రవర్తన. రహస్యంగా రికార్డ్ చేసిన మఫ్తీలో ఉన్న పోలీసులు. అదుపులోకి తీసుకొని బేగం బజార్ పోలీస్ స్టేషన్కు తరలింపు. వీడియో చూసి ఆగ్రహంతో భర్త చెంపలు వాయించిన వైన్యం.